జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసవి గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్త బృంద పాదాభివందనం. ఈరోజు మన పూరి జగన్నాథ స్వామి గురించి లీల ఒకటి తెలియజేసుకుందాం. పూరి జగన్నాథుని ప్రసాదం మనందరికీ తెలిసిందే, చాలా అద్భుతమైనటువంటి ప్రసాదం. భగవంతునికి 60 సార్లు 56 రకాల నైవేద్యం పెడతా ఉంటారంట. మన భక్తులు పెట్టకొద్ది ఆయన తినకొద్ది చేయి తుడుచుకున్న లోపల మళ్ళీ వస్తూ ఉంటాయంట. ఇలాగంటే ఒక ప్రత్యేకత ఉంది జగన్నాథ స్వామి యొక్క ప్రసాదం. ఆ ప్రసాదంలో భాగంగా ఒకసారి నారద మహర్షికి 2 మెతుకులు లక్ష్మీదేవత 2 మెతుకులు మాత్రమే ఇచ్చింటదంట. అందులో ఒక మెతుకు తిని ఆ తినంగానే ప్రసాదంను మహా అద్భుతంగా ఆయన కీర్తన హరినారాయణ నారాయణ అనుకుంటా ముల్లోకాలు తిరుక్కుంటా ఆనందంగా వెళ్తుంటాడంట. ఒకసారి కైలాసానికి వెళ్తే మన శివుడు చూసి, ఏం నారదా చాలా ఆనందంగా పడుతున్నావు అంటే, ప్రసాదం తీసుకున్నాను నేను భగవంతుంది అని చెప్పి, మరి నాకు అంటే ఇంకో 2వ మెతుకు ఉంటుంది కదా అది ఇచ్చేస్తాడు. ఆయన ప్రసాదం అది 2వ మెతుకు తిన్న తర్వాత ఇంకా కైలాసం అంతా ఫుల్ ఆయన నృత్యం చేస్తే ఇంకా రుద్రుడు చాలా విధ్వంసంగా ఉంటుంది. అంతా ఆయన నృత్యం చేస్తా ఉంటే మొత్తం లోకాలన్నీ ఊగుతూ ఉంటాయంట అంత ఆనందంగా. అప్పుడు పార్వతీదేవి వచ్చి, ఏమి మీరిద్దరు ఆనందంగా ఇంత ఆనందంగా ఉండరు, కారణం ఏమి అని అడిగితే, మేము ప్రసాదం తీసుకున్నాము స్వామిది అని. మరి నాకు అని శివుణ్ణి అడుగుతుందంట పార్వతీదేవి. అంటే నాకు ఒక్క మెతుకే ఇచ్చాడు నారదుడు, మా అమ్మ తల్లి నా దగ్గర 2 మెతుకులే ఇచ్చాడు ఆ మహానుభావుడు మన దేవాది దేవుడు కృష్ణ భగవానుడు అంటే. సరే మరి అప్పుడు ఆమె మా పార్వతీదేవి కృష్ణ భగవానికి వేడుకుంటుందంట, నాయన నాకు ప్రసాదం నాకు కూడా కావాలి కదా అంటే. సరే అమ్మా నువ్వు పూరికి వచ్చి నా టెంపుల్లోనే విమలాదేవిగా మనం దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తే ఇటు పక్క రౌండ్ తిరిగితే రైట్ సైడ్ ఏమో అంటే భగవంతునికి లెఫ్ట్ సైడ్ ఏమో అమ్మవారు లక్ష్మీమాత విగ్రహం ఉంటుంది, రైట్ సైడ్ భగవంతునికి రైట్ సైడ్ ఆ విమలాదేవి విగ్రహం ఉంటుంది. ఫస్ట్ నైవేద్యం కృష్ణ భగవానికి అంటే మన జగన్నాథ స్వామికి నైవేద్యం పెట్టంగానే ఆయన ఆరగించిన తర్వాత విమలాదేవి దగ్గరికి వెళ్తుంది. ఆ మాతాజీ తిన్న తర్వాత అంటే పార్వతీదేవి తిన్న తర్వాతనే మనకు ఆనంద బజార్లో ఆ ప్రసాదాన్ని మహాప్రసాదంగా అంటే మొట్టమొదటిగా దేవుని ప్రసాదం తినేది విమలాదేవి. సో ఇప్పటికీ అక్కడ నైవేద్యం తయారు చేసేది కూడా లక్ష్మీమాత స్వయాన ఆమె పర్యవేక్షణలో జరుగుతుందంట. అందువల్లనే ఈ జగన్నాథ స్వామి యొక్క ప్రసాదముకు ఆనంద్ బజార్లో మహాప్రసాదంగా మనం స్వీకరిస్తాం. హరే కృష్ణ.